సహోదరులు భక్తి సింగారిక అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల కార్యములు 2:42. విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలనని అపోస్తులు ప్రోత్సహించిరి. ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలము. ప్రభు తమకు చేసినది ఇతరులతో పంచుకొనగలిగినట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడుకొనవలనని వారిని హెచ్చరించవలెను. దేవుని విశ్వాసతను ఇతరులతో పంచుకొనడం ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలో ఎదగగలము. కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే, అయితే ఎందు నిమిత్తము సహవాసములు నిలిచిండుటకు వారికి ఇష్టము లేదు. టీ త్రాగునప్పుడు, కాఫీ త్రాగునప్పుడు ఉన్న సహవాసము వారికి చాలును. అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు. వెంటనే రొట్టె విడుచుటకు అపోస్తలులు ప్రారంభించిరి. నీవెక్కడ పనిచేయుచున్ననో పర్వాలేదు, ఎంత కొద్దిమంది ఉన్ననో పర్వాలేదు, ప్రభు దినమున రొట్టె విడుచుటకు తప్పక కూడుకొనవలెను. నీ జత పనివారు, స్నేహితులు, సేవకులు బహు కొద్దిమంది ఉన్ననో పర్వాలేదు. ఇట్టి సహవాసము ప్రీతికరమైనది, ఆశ్చర్యకరమైనది. దినమంతయు ఉన్ననో బాగుండుననిపించును. ప్రభు బల్ల చుట్టూ ఆరాధనలో కాలము గడుపుటకు నేర్చుకొను ప్రజలు ధారాళముగా నిచ్చెదరు. సంతోషముతో శ్రమ అనుభవించెదరు. బోధలపైన వారు ఆధారపడరని నా తలంపు, నా అనుభవము. వస్తువులపైన, మానవులపైన, వాతావరణంపైన వారి దృష్టి ఉండక కేవలము ప్రభువు పైననే వారి దృష్టి నిలుపుదురు. మీరు రొట్టె విడిచినచో ఇతరులు విమర్శించదరని భయపడవద్దు. మీ స్నేహితులు ఇతర డినామినేషన్ వారు ఏమందురో అని భయపడవద్దు. వారు గ్రహించలేరు. వచ్చినను బోధించుడని మిమ్మునెప్పుడునూ వారు మరలా అడుగరు. దీనిని బట్టి దేవునికి వందనములు. మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు గాని ఆలయమునకు గాని కట్టుబడి ఉండము. ప్రభువు తెరచినదనని ఏ మానవుడును మోయనేరడు. పరలోకపు దర్శనమునకు మనము నమ్మకముగా నుండవలెను.